సీనియర్ మోస్ట్ జర్నలిస్టు శివరామకృష్ణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు కూడా విందాం, ఆయన ఒపీనియన్ కూడా. ఈ రోజున జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, జర్నలిజాన్ని మనం నమ్ముకొని జీవితం అంతా అంకిత భావంతో జీవించినటువంటి వాళ్ళు మన మీద ఇలాంటి దాడులు, అసహ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే దీని మీద మీ స్పందన ఏంటి చెప్పండి. నాకున్న అభిప్రాయం ఏంటంటే ఇవాళ కాదండి, మొదటి నుంచి కూడా జర్నలిస్టులకి ఒక రకమైన గౌరవం జాతీయ స్థాయిలో కూడా దక్కింది. మనకు మీకు తెలుసు, ఎంసీ తెలుసు, ఎం చలపతిరావు గారు, కేవీ రెడ్డి గారు, అట్లాగే విక్రమరావు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నెహ్రూని, ఇందిరాగాంధీని, ఇతరత్ర జాతీయ స్థాయి నాయకుల్ని విమర్శించినటువంటి చరిత్ర వాళ్ళు ఏనాడు తిట్టలేదే. ఏనాడు ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ మరి కేవీ రెడ్డిని గాని, లేకపోతే ఎంసీని గాని, ఎం చలపతిరావు గారు గాని, విక్రమరావు లాంటి వాళ్ళని ఏనాడు ఒక్క పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే జర్నలిజం కి ఇవ్వాల్సిన విలువ, గౌరవం ఏంటో ఆనాటి నాయకులకు తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకులుగా వెలుగొందారు. ఇవాళ మనం చూస్తున్నాం, కనీసం ఒక్క వ్యతిరేక భావన, అసలు డిసెంట్ తెలిపే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో డిసెంట్ తెలిపే హక్కు అంటే మీ అభిప్రాయం మీరు చెప్తారు, దాన్ని వ్యతిరేకించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. అట్లాగే జర్నలిస్ట్ కూడా సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఇందాక కృష్ణరావు గారు చెప్పినట్టు సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్, నాణానికి రెండో వైపు ఏంటనేది చెప్పే హక్కు జర్నలిస్ట్ ఉంటుంది. ఇంకోటి, కొత్తగా వచ్చిన జర్నలిస్టుల సంగతి నాకు తెలియదు కానీ సీనియర్ జర్నలిస్టులు అందరూ ఎనలైజ్ చేస్తారు. ఒక సబ్జెక్ట్ ని ఎనలైజ్ చేసి ఎనాలిసిస్ ఇస్తారు. ఎనాలిసిస్ ఇచ్చే స్థాయి సీనియర్ జర్నలిస్టులకు ఉంటుంది. ఇప్పుడు మన సాయి కూడా సీనియర్, నాతో పాటు పనిచేశాడు, నాకు మంచి మిత్రుడు. వీళ్ళందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు కావడం వల్ల వీళ్ళు ఎనలైజ్ చేసే స్థాయి ఉంటుంది, ఎనాలిసిస్ ఇస్తారు. కానీ దేన్ని తట్టుకోలేని, ఒక వ్యాఖ్యని కూడా తట్టుకోలేని పరిస్థితి ఇవాళ నాయకుల్లో కనబడుతుంది. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కేవలం మాటల్లోనే వినిపించడం తప్ప డెమోక్రటిక్ స్పిరిట్ ని ఎక్కడ పాటించట్లేదు. ముఖ్యంగా ఇవాళ రఘురామకృష్ణరాజు, ఆయన అంత ఘాటుగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఏదన్నా పొరపాటు దొరులుంటే చెప్పొచ్చు, లేదా అది తనకు సంబంధించిన విషయం కాకపోతే చెప్పొచ్చు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం అది ఎక్కడి నుంచో బ్యాంకులు కూడా ఏదో మీటింగ్ చేసి తీసుకొచ్చిన డబ్బు కాదు. ఇట్స్ ఏ పబ్లిక్ మనీ. ప్రజాధనాన్ని కొల్లగొట్టినందువల్ల దాని మీద మాట్లాడుతున్నాం. ప్రజాధనాన్ని కొల్లగొట్టి వేల కోట్ల రూపాయల సొమ్ముని వెనకేసుకుని కొన్ని సంస్థల ప్రమేయంతో వాటిని అడ్డు పెట్టుకుని ఐపీ చూపించి ఈ డబ్బంతా కూడా వేరే మార్గాల్లో మళ్లిస్తున్నటువంటి పరిస్థితి, ఇది ప్రజలకి తెలియాలా వద్దా? కనీసం ఏం జరుగుతోంది, తెర వెనక జరుగుతున్నటువంటి తతంగం ఏంటి, తంతు ఏంటి తెలియాలి కదా. అందువల్ల సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూపించినప్పుడు అంతగా ఆవేశపడాల్సిన పని లేదు, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడాల్సిన పని లేదు. ఒకవేళ ఏదన్నా తన డిసెంట్ తెలియజేసుకుంటే చెప్పొచ్చు, ఇది కరెక్ట్ కాదు, ఆ జర్నలిస్ట్ కరెక్ట్ గా మాట్లాడలేదు, లేదా దీంట్లో తప్పు ఉందని చెప్పొచ్చు. కానీ బ్రోకర్లు లేదా వాళ్ళ దగ్గర ఏదో తీసుకుంటున్నారు, ఇవాటి వరకు కూడా ఏ పార్టీ నుంచి కనీసం కాఫీ తాగిన చరిత్ర కూడా మాకు లేదు. ఎందుకు అంటే మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు, ఎవరితో మాట్లాడలేదు. మాకున్నటువంటి నాలెడ్జ్ ని ఉపయోగించి ఎనాలిసిస్ ఇస్తున్నాం. అందులో తప్పుంటే కరెక్ట్ గా చెప్పొచ్చు, కరెక్ట్ గా అంగీకరిస్తాం కూడా. కానీ ఈ రకమైన భాష మాట్లాడటం ద్వారా విలువలు తాముకి తాము కోల్పోవడమే కాకుండా జర్నలిస్టుల మీద చేసే దాడిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా. చరిత్ర పరంపర చూసుకొని ఆ నాయకుల అడుగుజాడల్లో నడవాలని భావించే వాళ్ళు, దానికి రఘురామకృష్ణరాజు మంచి చదువుకున్న వ్యక్తి, విఘ్నుడే. కానీ ఎందుకు ఇలా దిగజారిపోతున్నాడంటే ఆయన నిన్న మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు అర్థమైంది. ఒకటే, ఆయన కోరుకున్న పదవి రాలేదు, కోరుకున్న విషయం అక్కడ జరగట్లేదు, పాలిటిక్స్ కోరుకున్న విధంగా పాలిటిక్స్ జరగట్లేదు. రెండోది, ఆయన అవమానపడుతున్నారని భావిస్తున్నాడు, దాన్ని జర్నలిస్టుల మీదకి మళ్లించాడు. ఇట్లాంటి అసంబద్ధమైనటువంటి మళ్లింపులు, అసంబద్ధమైనటువంటి వ్యవహారాలు, విషయాలు ఈ స్థాయి అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడకుండా ఉంటే మంచి. ఇప్పటికైనా ఆయన తన ధోరణి మార్చుకోవాలని ఆశిద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.